చేస్తున్న వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సమయంలో ఇద్దరు ముగ్గురు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఒక్కసారి బయటకు వచ్చి అయ్యా మీ కారణంగా ఇవాళ 2100 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయిందని చెప్తున్న క్రమంలో 2100 బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఆశా ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు 15వ తేదీ లోపల మాకు నోటీస్ ఇచ్చారు, లేకపోతే మేము ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ఆపేస్తామని. ఇటువంటి దాన్ని చూపించి వాళ్ళ రోజు పేపర్లో రాస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తారని ఎక్కడికి పోదు ఆరోగ్యశ్రీ అలాగే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించే పని ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి తీరుతుంది. 2100 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాళ్ళ 13 సార్లు పోయిన సంవత్సరమే, దాని ముందు పోవట్లే, నేను 5 సంవత్సరాల గురించి మాట్లాడట్లా. ఈ ప్రభుత్వం పడిపోవడానికి ప్రజలు ఒక దారుణమైన తీర్పు ఇచ్చి అవమానకర రీతిలో సాగనంపడానికి ముందు ఒక సంవత్సరం 13 సార్లు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. మా బకాయిలు చెల్లిస్తారా లేదా ఆపాలనా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి నోటీస్ ఇచ్చారని దాన్ని తీసేస్తారు. మరి మీరు మీ హయాంలో ఒక్క సంవత్సరంలో 13 సార్లు ఇచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉంటే దాన్ని కూడా దారి మళ్ళించారే, దానికేం సమాధానం చెప్తారు? 200 కోట్లు ఏపీ మెడ్ కార్పొరేషన్ లో ఉంటే దాని దారి మళ్ళించారే, దానికేం సమాధానం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంజూరు చేస్తే 4 సంవత్సరాలు 2020లో చేస్తే 4 సంవత్సరాల్లో పూర్తి చేయలేని పరిస్థితులు ఉన్నారు. 9000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఈ 4 సంవత్సరాల్లో కేవలం 2100 మాత్రం ఖర్చు పెడితే దాంట్లో ఇంకా 1000 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులు కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే విషయంలో వస్తాయి. మరి ఒక చిన్న విషయం, ఇప్పుడే బోండా ఉమామహేశ్వర గారు ఒక ఎయిమ్స్ గురించి ప్రస్తావించారు. ఎయిమ్స్ 2015 సంవత్సరంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైతే 1700 కోట్లతో 16 నెలల్లో ఎయిమ్స్ పూర్తి అయిపోయింది. నాణ్యమైన వైద్య సేవలు రాష్ట్రంలో పేదలకు అందిస్తా ఉంది. 4 సంవత్సరాల నుంచి మీరు ఒక్క మెడికల్ కాలేజ్ పూర్తిగా కట్టలేకపోతున్నారు, ఫ్యాకల్టీని తేలేకపోతున్నారు. ఇవాళ మెడికల్ కాలేజ్ నిన్న కూడా పేపర్ మీద పెద్దగా రాశారు, మెడికల్ కాలేజ్ అంతా వెనక్కి వెళ్ళిపో. 4 సంవత్సరాల్లో మీరు పునాదులు తీయడం తప్ప వేరే పని చేయలేదు, చేసిన పనికి బకాయిలు చెల్లించలేదు. సొంత నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, నేను కూడా ఆ జిల్లా వాడిని. ఆ సొంత నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. హాస్పిటల్ కట్టారు, కాలేజ్ కట్టలే, హాస్టల్ కట్టలే. ఫ్యాకల్టీ డెఫిషియన్సీ, ఫ్యాకల్టీ ట్యూటర్స్ డెఫిషియన్సీ 48% ఉంది. అంటే మీ సొంత ఊరు లేదు, కావాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, పారామెడికల్ స్టాఫ్ ని, నర్సింగ్ స్టాఫ్ ని చేర్చుకోలేకపోయారు. కానీ అక్కడ గ్రూప్ 4 లో కింద స్థాయిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో మాత్రం మీ మనుషులను పెట్టేసి పోయారు. అది తప్ప అంటే ఎటువంటి విధ్వంసం చేశారు వైద్య విద్యలో కానీ ఆరోగ్య శాఖలో కానీ ఎటువంటి విధ్వంసం చేసి మళ్ళా తగుదునమ్మా అని చెప్పి వాళ్ళ అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ, అసత్య ప్రచారాలు చేసుకుంటూ జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. గుర్తించాలి, ఇటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సింది. 5 ఏళ్ళు విధ్వంసం చేసిన, అందుకే చెప్పింది మర్మశయ్య మీద, అంపశయ్య మీద కూర్చోబెట్టి రాష్ట్రాన్ని క్యాన్సర్ 4వ స్టేజ్కి తీసుకొచ్చి వదిలేసి ఇవాళ ఒక్క రోజులో కీమోథెరపీ చేస్తావా, ఇంకోటి చేస్తావా, ఒక రోజులో మొత్తం ప్రక్షాళన చేయంటే ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాం, చేసి తీరుతాం. ఆరోగ్య శాఖను మీరు అనారోగ్య శాఖగా మార్చిపోయారు, దాన్ని మళ్ళీ ఆరోగ్య శాఖగా ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి నాయకత్వంలో చేసి తీరుతామని సందర్భంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక వేదిక మీద ఈ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే ప్రజలు నిజమని నమ్మే పరిస్థితులు ఉన్నారు. ఇప్పట్లో నమ్మరు అనుకోండి, ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆ ఇచ్చిన తీర్పు కూడా 11 సీట్లకు పరిమితమైనా కూడా నిన్ననే లోకేష్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కాదు అంట ఆయన పేరు, లెవెన్ మోహన్ రెడ్డి అంట. ఎందుకంటే 11 సీట్లు వచ్చాయి కాబట్టి. లెవెన్ మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కాకపోతే రాబోయే రోజుల్లో జీరో మోహన్ రెడ్డి అయిపోతాడు, జీరో మోహన్ రెడ్డి అయ్యే పరిస్థితి ఉంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ